అంటే గత ప్రభుత్వం మేము బస్సులు వేల బస్సులు కొన్నాం. మీరేం చేసిండ్రు? బస్సులు 500 బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కొన్నారు. దేనికి కొన్నారు? ప్రభుత్వము డబ్బు పెట్టి కొంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు లాభం జరుగుతుంది, ఆ సంస్థకు లాభం జరుగుతుంది. మీరేం చేసిండ్రు? 500 బస్సులు కొని ఎయిర్కి ఇచ్చేసిండ్రు, రెంట్కి ఇచ్చేస్తూ ఉన్నారు, హెయిర్ పెడతా ఉన్నారు. వాటిని ఆ రోజు మీ ప్రభుత్వం ఏం చేసింది? మీరు ఆ కంపెనీలకు ఇవ్వద్దు, ఓలెక్టా జేబిఎం కంపెనీలు ఏవి ఆనాడు ఈ కంపెనీలకు ఇస్తూ ఉంటే మెగా కంపెనీలకు ఇస్తూ ఉన్నారనేసి మీరు మమ్మల్ని బదనాం చేసిండ్రు. ఈ కంపెనీలు ఓలెక్టా జేబిఎం సంస్థలు ఎవరియో బహిర్గతం చేయాలి. ఈ 500 బస్సులు ఏసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఇలా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయింది. ఇలా ఆర్టీసీని దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఆర్టీసీ సంస్థ కొంటే యువతకు ఉపాధి కలుగుతుంది, ఆర్టీసీకి లాభాలు వస్తాయి. మీరేం చేస్తుండ్రు? ఈ వీటిని తీసి ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టిండ్రు. అగ్రిమెంట్ జరిగింది, బాజాబ్తా చెప్తున్నా. ఓలెక్టా జేబిఎం కంపెనీలకు అగ్రిమెంట్ చేసిండ్రు 500 బస్సులు. ఎక్కడెక్కడ? ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కంపెనీలు ఈ రెండు కంపెనీలకు 500 బస్సులను హైర్ పెట్టి మొత్తం డిస్టిక్లో ఉన్నటువంటి డిపోలను కూడా వాళ్ళ కంట్రోల్కి ఇస్తున్నారు. ఇంతకంటే దుర్భాగ్యం ఏముంటుంది? మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ఇది మీ మేనిఫెస్టో, అభయస్తం మేనిఫెస్టో, పేజీ నంబర్ 28, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక పిఆర్సీ అని ఇచ్చిండ్రా? మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ పోతా. వచ్చే పిఆర్సీ పనిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేర్స్తామన్నారు, చేర్చిండ్రా? అది జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తామన్నారు, కల్పించిండ్రా? జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తామన్నాం. ఏం చేసిండ్రు? ఇలా బస్సులను కొన్నారు, ప్రైవేట్ వానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధీకరణ అనుమతిస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఆర్టీసీ యూనియన్లతో మాట్లాడిండ్రా? అసలు వాళ్ళను విలీనం చేస్తా అన్నారు, పునరుద్ధరిస్తా అన్నారు, చేసిండ్రా? ఇవన్నీ బక్వాస్, బోగస్ మాటలు మీ అన్నీ. ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు? కరీంనగర్లో డిపో 2, నిజామాబాద్లో డిపో 1, నల్లగొండలో డిపో 1, హైదరాబాద్లో డిపో 4. ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ కంపెనీలకు అన్నీ కూడా మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏదో ఎలుగబెడతారని జనం నమ్మి భ్రమపడి ఇలా మీకు ఓట్లు వేస్తే మీరు ఏం చేస్తుండ్రు? ఆర్టీసీని లాభాలలో తెస్తామని చెప్పిండ్రు, ఇలా నష్టాలలో నడుస్తూ ఉన్నది. కనీసం వాళ్ళకి పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్మెంట్ వేసి ఇస్తే పైసలు ఇస్తలేరు. సెంట్రల్ గవర్నమెంట్ కింద స్కీమ్ ఉంటుంది EDLIF అని, వాటి కింద 7 నుంచి 8 లక్షల రూపాయలు వస్తాయి. ఆ స్కీమ్ కూడా మీరు పైసలు కూడా మీరే వాడుకుంటున్నారు. అరే ఆర్టీసీలో దంద నడుస్తుంది, కలెక్షన్ దంద నడుస్తుంది. ఇలా మీరు మా పైన విమర్శలు చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఎడబడుతుంది, అది మీ మీదనే పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిజాయితీకి మారుపేరుగా మా ప్రభుత్వం నడిచింది. మీకు మీ చేతుల ప్రభుత్వం ఉంది, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైనా పెట్టుకోండి కదా. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 500 బస్సులు ఏసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొన్నారు కదా, దాని మీద అవినీతి జరగలేదు, కమిషన్లు తీసుకోలేదు అని సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. మా ప్రభుత్వం ఆర్టీసీలో నిజంగా ఏమైనా తప్పు జరిగిందా అని ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వం మీదే ఉంది కదా, మీదే కదా ప్రభుత్వం. మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసినాం, గవర్నర్కు పంపినాం. ఇలా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగింది. మీరు అదే ప్రామిస్ చేసిండ్రు కదా, ఎందుకు నిలబెట్టుకుంటలేరు? అంటే మీరు అన్ని అబద్ధాల మీద బతకాలనేది మీరు అనుకుంటున్నారు.
ఇలా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే 500 బస్సులను మీరు హైర్ పెట్టిండ్రంటే ఇలా ఒక కండక్టరే ఆర్టీసీ సంస్థ నుంచి పోతుండు. మిగిలిన అన్ని కూడా పవర్ ఛార్జింగ్ సెంటర్లతో సహా ఆ యాజమాన్యానికి అప్పచెప్తుండ్రు. ఇలా ఆల్రెడీ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. ఇలా మీరు ఆర్టీసీని మేము కాపాడుతాం, ఇలా ఏంది మహాలక్ష్మి పేరు మీద కార్యక్రమం తీసుకున్నారు. ఇలా దానివల్ల లాభం వస్తుందా ప్రభుత్వానికి, ఆర్టీసీకి నష్టం వస్తుందా? ఎంత నష్టాలలో జరుగుతుంది. ఇలా ఎక్కిన మహిళలందరూ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకుంటుంటారు, పైసలు ఇస్తలేరు. ఏమవుతుంది? దాంతో లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. ఇలా మేము లాభాలలో ఉండేటప్పుడు, మేము ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 1500 కోట్ల బడ్జెట్ ఆర్టీసీ కేటాయించినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు ఇలా ఆర్టీసీని లాభాలలో పెడతాం, కార్మికులకు జీతాలు ఇస్తాం, మేము పీఆర్సీలు ఇస్తాం అని చెప్పిండ్రు కదా. మరి ఎందుకు ఆర్టీసీకి మీరు బడ్జెట్ ఎందుకు కేటాయించలే? మేము ఆనాడు కేటాయించినాడు మిగిల్ బడ్జెట్ 1500 కోట్లు ఇస్తే 1200 కోట్ల మిగిల్ బడ్జెట్తో ఆర్టీసీ మీ చేతులకు వచ్చింది. ఇవాళ ఏమైంది? 2700 కోట్ల అప్పులో ఇరుక్కుపోయింది. ఇది మీరు చేస్తున్నటువంటి తతంగం. ఇలా ఎండి సజ్జనార్ ఉన్నారు కదా, అడగండి. ఇలా మా ప్రభుత్వం పైన, మా నాయకుల పైన మీరు విమర్శలు చేసి బతుకుతామంటే వదిలిపెట్టాం మేము. ఎంత దూరం అంటే అంత దూరం. మీరు ఏం చేస్తారు? మా మీద కేసులు పెడతారు. మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడేటోని మీద కేసులు, నోరు తెరిస్తే కేసులు. మేము కేసులకు భయపడేటోళ్ళమా? మేము మీ లెక్క తెలంగాణ పారిపోయి ఢిల్లీలో పండుకున్న వాళ్ళమా? బాజాబ్తా కాదు, బేజాబ్తా నిలబడి కొట్లాడినాం, జైలుకు పోయినాం, కేసులు పెట్టుకున్నాం. రేపు మీరు కేసులు పెడితే కూడా బరాబరు స్వీకరిస్తాం. కానీ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది, దొంగ ఎవడో దొరవడో తెలియాలి. మా మీద ఏది పడితే అది మాట్లాడతాం, మా నాయకుల మీద మాట్లాడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మేము అన్నవాటికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ శాఖలో అవినీతి జరుగుతుందని, పొన్నం ప్రభాకర్ గారు, మీ శాఖలో అవినీతి జరుగుతుందని సోనియా గాంధీకే స్వయంగా కంప్లైంట్ పోయింది. సీఎంపీఏలతో అవినీతి జరుగుతుందనేసి కూడా కంప్లైంట్లు ఉన్నాయి. ఇక మా మీద చేసుడంటే ఏంది అసలు? ఇది సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, ఎక్కడెక్కడ జరిగిందో. మీకు పనే కాదు కదా, మా మీద ఆరోపణలు చేయాలి, పబ్బం గడుపుకోవాలి. మీరు ఏం చేయరు. 8 నెలల్లో మీరు ఏం చేయలేదు, ఏమి చేసే అవకాశం కూడా మీకు లేదు. కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడితే మేము ఊరుకోము. ప్రశ్నకు ప్రశ్న